ఆగు. రత్నప్రభని రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్నప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా. 1 మినిట్ చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమల్ని చంపుతున్నారు తెలుసా? అవును, నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటాయి. వెటకారమా? ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఒక మంచి రాయివి. నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి. కాళ్ళకి దండం పెట్టి చేతిలో తమలపాకులు పెట్టు, చెక్కుతా. రంపం కాదు, రంగస్థల పండిట్. మీ యూత్ ఏంటయ్యా? చెప్పింది వినరు, అర్థం చేసుకోరు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. మీ ఇష్టం మాట్లాడతారు. మీకు రంపం నాకు అసలే చాలా చిరాగ్గుంది. ఎవడు దొరికినా బాది పారేద్దాం ఉంది. అంటే రంగస్థల పండిట్నే కొడతావా? గండ బేరుండానే కొడతావా? ఈ నట బీభత్సానే కొడతావా? చచ్చిపోయారు తెలుసు. నిన్ను చెక్కక్కర్లేదు, మాకు తెలుసు. ఇట్స్ ఓకే. బాబాయ్ బాబాయ్, గుండా వాళ్ళు వచ్చి ఎవడ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది? నాలుగు కోస్తా నొప్పేసిందా? మంచి గెస్ట్ హౌస్ ఇస్తే కొలెస్ట్రాల్ పెరిగిందిరా. అందరివి కోస్తా, వరస పెట్టి కోస్తా. ఏం మాట్లాయ్యా అవి? ఏంది నీది కోయమంటావా? ఆడలతో మాట్లాడే విధానం ఇది కాదన్నా. ఏరా నీది కోయమంటావా? పీక తైతక్కలాడుకునే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇలాగే ఉంటది. చంపకుండా వదిలినందుకు సంతోషించండి. ఏంట్రా అది? చేయకు బాబు, ఇవి మా అన్నయ్య అస్థికలు. ఆయన బూడిదా? అది మీకు బూడిదే బాబు, కానీ మాకు బాధ్యత. దాన్ని ఏం చెయ్యకు బాబు. ఏం చేసుకుంటారా? ఆర్టిస్టులు కదా, ఫేస్ కు రాసుకుంటారా? అలా అనకూడదు నాయన. కళాకారులు బూడిద శివుని రుద్దుతున్న అడ్డబుట్టుతో సమానం నాయన. కళ్ళు పోతాయి నాయన. ఏరా నాటకాల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అన్నా, తుంగభద్రలో కలపాలని తెచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది. వదిలే అన్న వెళ్ళిపోతాం. వదిలేస్తే పుణ్యం ఎలా వస్తుందిరా? ఓ పని చేస్తా, నేనే తుంగలో కలిపేస్తా. నా ఒంటి నిండా తుంగభద్రే పాడుతా ఉంటది. అక్కడ కూర్చోనా? నీళ్ళు తీసుకురా. ఆగు, పుట్టుకోకరా. అయ్యా నిన్నే చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే గర్భగుడిలో వీధి కుక్క ఉచ్చపోసినంత మాత్రాన దేవుడు మైల పడ్డు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. ಚೆನ್ನಾಗಿ ಬರೋಸಿದ್ಯಾ ಮೀಸೆ ತೆಗ್ಸಲ್ವಾ? ಸುಮ್ಮನೆರೇಣ ఎరో స్వామి, ఏదో గొడవైందంట. ఏం తెలియనట్టు మాట్లాడతావే? వాడు వెళ్తూ నీతో మాట్లాడాడు, నేను చూసాను రా. రాత్రి రత్నప్రభ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టమంటే చూద్దాం అన్నాను అంతే. దాసు వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకురా వాళ్ళతో గొడవలు? పెద్ద ఆయన పోయాడు, నువ్వు కూడా పోతే ట్రూప్ అనాథైపోద్ది. అవసరమా? ఎక్కడున్నాడో చెప్పరా.